భవిష్యత్తులో కౌరవులతో యుద్ధం తప్పదని తెలిసిన పాండవులు అర్జునుడి దివ్యాస్త్రాల కోసం తపస్సు చేయమని పంపిస్తారు. అర్జునుడు హిమాలయాస్‌కి వెళ్లి ఘోరమైన తపస్సు చేస్తాడు. అతని భక్తిని పరీక్షించడానికి ఆ పరమేశ్వరుడు కిరాట అనే వేటగాడి రూపంలో ప్రత్యక్షమవుతాడు. ఒక అడవి పంది మీద అర్జునుడు మరియు కిరాతుడు ఇద్దరూ ఒకేసారి బాణం వేస్తారు. దానివల్ల వివాదం మొదలవుతుంది. భీకరమైన యుద్ధం జరుగుతుంది. ఎంత పోరాడినా అర్జునుడు ఆ వేటగాన్ని గెలవలేకపోతాడు. అప్పుడే అర్జునుడికి అర్థమవుతుంది ఇతను సాధారణమైన మనిషి కాదని. అర్జునుడి భక్తి, ధైర్యం చూసి పరమేశ్వరుడు తన నిజ రూపాన్ని చూపిస్తాడు. మహాదేవుడు అర్జునుడికి పాశుపతాస్త్రం అనే అతి శక్తివంతమైన దివ్యాస్త్రాన్ని ప్రసాదిస్తాడు. తరువాత ఇంద్రుడు మరియు ఇతర దేవతలు కూడా అనేక దివ్యాస్త్రాలు అందిస్తారు. 12 సంవత్సరాల వనవాసం ముగిసిన తరువాత పాండవులు అజ్ఞాతవాసం కోసం విరాట రాజ్యానికి చేరుకుంటారు. 1 సంవత్సరం పాటు ఎవ్వరికీ తెలియకుండా జీవించాలి. గుర్తుపడితే మళ్ళీ 13 సంవత్సరాలు మొదలవుతాయి. ధర్మరాజు కనక అనే మంత్రిగా, భీముడు వల్లభ అనే వంటవాడిగా, నకులుడు గుర్రాల సంరక్షకుడిగా, సహదేవుడు పశువుల సంరక్షకుడిగా మారుతారు. అర్జునుడు మాత్రం బ్రినల అనే డాన్స్ టీచర్గా మారుతాడు. ద్రౌపది సైరంధ్రి అనే పేరుతో రాణి సుదేష్ణ దగ్గర పనిచేస్తుంది. కానీ విరాట రాజ్యంలో ద్రౌపది మీద కీచకుడు కన్నుపెట్టాడు. అతని అహంకారం ఎలా అంతమయ్యింది? భీముడు ఏం చేశాడు? అది తెలియాలంటే ఇప్పుడే ఫాలో అవ్వండి.